ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవాది దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే ఈ సృష్టి యావత్తులో మానవ జాతిలో ప్రియులరా తల్లి ప్రేమ ఎంతో గొప్పది. తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది. తల్లి తన బిడ్డను ఎంతగానో ఆదరిస్తుంది. ఇక్కడ దేవుడు ఆదరించేటువంటి విషయంలో ప్రియులరా తల్లితో దేవుడు తనను తాను పోల్చుకుంటున్నాడు. ఒకరి తల్లి ఎలాగైతే తన బిడ్డను ప్రేమిస్తుందో, ఒకరి తల్లి ఎలాగైతే తన బిడ్డను ఆదరిస్తుందో, నేను కూడా మిమ్మల్ని అలాగనే ఆదరిస్తానని ప్రియులరా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే తల్లి తన బిడ్డను కనడానికి తల్లి ప్రియులరా ఎంతో వేదన చెందుతుంది, ఎంతో ప్రయాస చెందుతుంది. తల్లి తన బిడ్డకు ప్రియులరా పాలు ఇవ్వడానికి రక్తాన్ని పాలుగా మార్చేటువంటి ప్రేమ తల్లి ప్రేమ. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా తల్లి తన బిడ్డ పట్ల ప్రేమను చూపుతుంది. అలాగే తల్లి తన బిడ్డను ఎంతగానో ఆదరిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, ఎలాగైతే తల్లి తన బిడ్డను ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని అలాగున ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒకవేళ నీకు ఆదరణ అనేటువంటిది లేదేమో, ఒకవేళ పిల్లరా ఆలోచించే ఈ దినాన చాలామంది పిల్లరా ఆదరణ ఓదార్పు లేక కుమిలిపోతున్నారు. ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక మనసులోని పిల్లరా ఎంతో వేదన చెందుతూ కుమిలిపోతూ పిల్లలు ఎంతగానో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. అయితే పిల్లరా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆదరించేవారు ఒకవేళ ఈ లోకంలో లేరేమో, నిన్ను ప్రేమించేవారు ఒకవేళ ఈ లోకంలో లేరేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు ఈ దినాన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. అయితే మీరేం చేయాలో తెలుసా? ఎక్కడ మీరు ఆదరించబడతారు అంటే, ఆ కింద వచనంలో చూస్తే యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి, మీకు ఆదరణ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే, యెరూషలేము అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధికి మీరు రావాలి. దేవుని యొద్దకు మీరు వచ్చినట్లయితే మీరు ఆదరించబడతారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తానని ఈ దినాన ప్రియమైన వాళ్ళరా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఈ వాగ్దానము ద్వారా మీరందరూ కూడా దేవుని చేత ఆదరించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించడానికి తెలియపరుస్తున్నారు. దేవ మీకు వందనాలు. ఈ దినాన ప్రభు తండ్రి, ఎవరైతే ఆదరణ లేక అయా తండ్రి అల్లాడిపోతున్నారో అతి వారిని జ్ఞాపకం చేసుకొని మీరే ఆదరించి ఓదార్చమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.